రామనాథుణ్ణి ఏ నామాలతో స్మరించటం వలన కలిదోషాలు పోతాయి. కలిదోషాలు అంటే మనకి కలియుగంలో వచ్చేటువంటి యుగ ప్రభావం వలన వచ్చేటువంటి దోషాలు అనేక ఉంటాయి. మామూలుగా ఏం చెప్తారు, మనకి 4 యుగాల్లో ధర్మం ఒక్కొక్క పాదం తగ్గుతూ వచ్చిందిట. కలియుగంలో ఒంటికాల మీదే ఉంది, అంటే ధర్మం తగ్గిపోతోంది, కలి ప్రభావం పెరిగిపోతోంది. కలి ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుంది, మంచి వాళ్ళ ఆలోచనలకి విలువ లేక చుట్టూ ఉండేటువంటి వాళ్ళ ప్రభావం వలన బలహీనులైతే దిగజారిపోయి ఆ తర్వాత తప్పు పనులు చేసేటువంటి అవకాశాలు పెరుగుతూ ఉంటాయిట. ఒక మంచివాడు ఉండి చుట్టూ 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రభావం మీద వీళ్ళ మీద పడి కొద్దిగా బలహీన మనస్కులైతే వీళ్ళ మంచితనం గంగలో పోయి మళ్ళీ వీళ్ళు కూడా చెడు దారిని నడిచేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయట. అంటే సహవాస దోషం వలన చెడిపోయే వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతోంది. కలి ప్రభావం ఎప్పుడు ప్రారంభమైంది మనకి, ఎప్పుడైతే పరీక్షిన్ మహారాజు ఎక్కడికో వెడుతున్నప్పుడు అడవిలో ఒక ఋషి దగ్గరికి వెళ్ళగానే ఆయన మీద కలి ప్రభావం వచ్చిందిట. వెంటనే ఆ పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి ఆ ఋషి మెడలో వేశాట. ఆ ఋషి కళ్ళు తెరిచి చూసి, ఏమిటిది, నీలాంటి మహారాజా ఇలాంటి పనులు చేస్తే మామూలు వాళ్ళు ఏమవుతారు, 7 రోజులు తిరగకుండా పాము కాటుతో మరణిస్తావు అని చెప్పి శపించట. ఆ తర్వాత పరీక్షిన్ మహారాజు పశ్చాత్తాపడ్డాడు. ఏమిటి, నేనేమిటి, ఈ పని ఎందుకు చేశాను, ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి చాలా మథనపడ్డట. పరీక్షిన్ మహారాజు ఉత్తరపుత్రుడు, ఉత్తర అభిమన్యులకి జన్మించినటువంటి వాడు. అయితే ఉత్తర గర్భంలో పరీక్షిన్ మహారాజు ఉన్నప్పుడే అతను మరణానికి అపమృత్యు దోషానికి లోనైనప్పుడు శ్రీకృష్ణుడు సూక్ష్మ రూపంలో వెళ్ళి గర్భస్థ శిశువుగా ఉండేటువంటి పరీక్షిన్ మహారాజును కాపాడటం వలన, గర్భస్థ శిశువుగా ఉండటం వలన, ఉన్నప్పుడే పరీక్షల్ని ఎదుర్కోవటం వలన ఆయనకి పరీక్షిత్తుడు అనేటువంటి పేరు వచ్చింది. అతను మహారాజు అయ్యాడు. అలాంటి సత్యయుగంలో ఉన్నటువంటి వాడు కూడా కలి ప్రభావం వలన ఆలోచన లేకుండా ఆ క్షణంలో మాయ కప్పి ఆయన చచ్చిన పాముని ఒక ఋషి మెడలో వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శాపానికి గురి 7 రోజుల్లో తక్షకుడు కాటు వేయటం వలన ఆయన మరణించాడు. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటిది ఏంటి, ఈ కలి ప్రభావం ఎవరి మీద పనిచేసినా కూడా వాళ్ళు తెలియని పనులు, అధర్మమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే కొన్ని యుగ ధర్మం వలన కొంత దిగజారిపోతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే మనకి కలి ప్రభావం తాండవం చేస్తున్నట్టు కనపడుతోంది. కలి తాండవం చేస్తున్నాడా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా విశృంఖలత్వం, విచ్చలవిడితత్వం పెరిగిపోతోంది. ధర్మం అంటే అపహాస్యం జరుగుతోంది, శాస్త్రం అంటే అపహాస్యం జరుగుతోంది. గోవును రక్షించాలి అంటే ఎవరు ముందుకు రావటం లేదు, గంగను కాపాడాలి అంటే ఎవరు ముందుకు రావటం లేదు, సంధ్యావందనం చేయాలి అంటే బ్రాహ్మలెవరూ చేయటం లేదు, సత్యం పలకాలంటే అది ఒక అబద్ధంగాను, అది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయంగాను అందరికీ గోచరిస్తోంది. సత్యం మాట్లాడాలి అంటే అపహాస్యంగా నవ్వేటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. పవిత్రతకి ఎక్కడ కూడా మనకి అడ్రస్ కనిపించటం లేదు. రోజు రోజుకి దాని ప్రభావం తగ్గిపోతోంది. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, దిగజారుడుతనం, విశృంఖలత్వం, విచ్చలవిడితత్వం పెచ్చుమీరిపోతూ ఉన్నాయి. దీనివలన అశాంతి, హత్యలు, క్రోధాలు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని చూసినా కూడా మనశ్శాంతిగా ఉన్నవాళ్ళు మనకి కనిపించటం లేదు. ఇష్టానుసారం ప్రవర్తించినప్పటికీ పోని వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారా, దేన్నైనా పొందారా అనుకుంటే అది కూడా కనిపించటం లేదు. దేనికోసం పరుగులు పెడుతున్నారో దాన్ని వాళ్ళు పొందలేక దుఃఖంలో మునిగి తేలుతూ ఉన్నారు, దుఃఖ సముద్రంలో తేలాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా కలి ప్రభావమే. అంటే యుగధర్మం కదండి, అందరూ ఇలాగే చేస్తారు అని అనుకోకండి. ఏ కాలంలో అయినా ఏ ప్రభావం, చెడు ప్రభావం ఎంత మేరకు ఉన్నా కూడా నేను సత్యంగానే ఉండాలి, నేను ధర్మంగానే ఉండాలి, నేను తప్పు పని చేయకూడదు అని అనుకున్నప్పుడు దానికి సాధ్యమైనటువంటి మార్గాలు కూడా మనకి భగవంతుడు నిర్దేశించాడు.